గుంటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ పార్టీకి దూరం కానున్నారా? రేపో మాపో కూటమి పార్టీల్లో చేరే ప్లాన్లో ఉన్నారా? కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఎమ్మెల్సీకి ఆ పార్టీ నాయకత్వానికి మధ్య దూరం పెరిగిందా? సోషల్ మీడియా సైకోల అరెస్టు విషయంలో విభేదాలు తలెత్తాయా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ? ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు? వాజ్ ది స్టోరీ? వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం మాజీ పోలీస్ అధికారి. డీఐజీగా రిటైర్ అయిన తర్వాత పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. గుంటూరు జిల్లా నుంచి శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న యేసరత్నం ఫ్యాన్ పార్టీలో ఎమడలేక గుడ్ బై చెప్పే ప్లాన్ లో ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా సైకోల అరెస్టు విషయంలో అధినాయకత్వంతో విభేదాలు తలెత్తినట్టు సమాచారం. ఏ ఆధారాలు లేకుండా పోలీసులు ఎవరిని అరెస్టు చేయరని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని పార్టీ సర్కిల్స్ లో యేసరత్నం అన్న మాటలు అధినాయకత్వం దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతోనే పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని సమాచారం. 2019 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచింది. కానీ గత ఎలక్షన్స్ లో తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రంలో 11 స్థానాలకే పరిమితం అవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆ తర్వాత నుంచి నేతలు ఒక్కొక్కరు వైసీపీకి దూరం అవుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు. అటువంటి మోపిదేవి వైసీపీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య ఫ్యాన్ పార్టీని వీడి జనసేనలో జాయిన్ అయ్యారు. గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి కూడా వైసీపీని వీడిపోయారు. వీరితో పాటు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా పార్టీకి దూరంగా ఉంటూ రాజకీయ మౌనం పాటిస్తున్నారు. ఇక ఎన్నికలకు ముందే అప్పటి నర్సారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసి టీడీపీలో చేరి అదే స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు వైసీపీ కండువాను పక్కన పెట్టి సైకిల్ ఎక్కారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం వంతు వచ్చిందట. ఈయన ఎమ్మెల్సీగా ఉన్న పెత్తనం మాత్రం జగన్ సామాజిక వర్గం చేతిలోనే ఉంది. దీనిపై యేసరత్నం ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. పార్టీలో ఆత్మగౌరవం లేదన్న భావనలో ఉండేవారు. 2019లో ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన యేసరత్నం టీడీపీ అభ్యర్థి మద్దాలగిరి చేతిలో ఓడిపోయారు. అయితే మద్దాలగిరి ఆ తర్వాత తెలుగుదేశంకు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లతో వైసీపీ సునామీ సృష్టించిన గుంటూరు వెస్ట్ లో ఓడిపోవడానికి సొంత పార్టీ నేతలే కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ నేతలపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట. పైగా అలాంటి వారిలో ఒకరికి హోదా పెంచి ప్రోత్సహించిందనే వాదనలు ఉన్నాయి. దీనిపై యేసరత్నం రగిలిపోయారు. దీంతో అసంతృప్తితో ఉన్న యేసరత్నంను బుజ్జగించేందుకు గుంటూరు మిర్చియార్డు చైర్మన్ పదవి ఇచ్చింది. అనంతరం ఎమ్మెల్సీగా చేసినా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వలేదు. పార్టీలో గుర్తింపు, గౌరవం లేదన్న ఆవేదనతో రాజీనామాకు సిద్ధమైనట్టు సమాచారం. ఇటీవల జరిగిన మండలి సమావేశాలు కూడా ఎమ్మెల్సీ యేసరత్నంకు వైసీపీ అధిష్టానానికి మధ్య చిచ్చురేపినట్లు సమాచారం. సోషల్ మీడియా సైకోల అరెస్టుపై సభలో వైసీపీ సభ్యులు నిరసన తెలిపిన సమయంలో యేసరత్నం పోడియం దగ్గరకు వెళ్లలేదు. దీనిపై అధిష్టానం గుర్రుగా ఉందట. ఒకరిద్దరు ముఖ్య నేతలు ఈ విషయం యేసరత్నం దగ్గర ప్రస్తావించగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అన్యాయంగా ఎవరిని అరెస్టు చేసే అవకాశం లేదని చెప్పినట్లు సమాచారం. మహిళలు, ప్రజా జీవితంలో ఉన్న వారి గౌరవాన్ని తగ్గించేలా హీనంగా పోస్టులు పెట్టే వ్యక్తులు ఏ పార్టీ వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని యేసరత్నం స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో వైసీపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి అన్ని కారణాలతో ఎమ్మెల్సీ యేసరత్నం త్వరలో వైసీపీని వీడి జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.